నమస్తే అండి. నేను మీ పోతిరెడ్డి కృష్ణకాంత్, బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మీడియా ప్రతినిధిని. ఇవాళ రోజు నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, ఒక రాజకీయ నిరుద్యోగి పేరుని నాని గారి గురించి ఇవాళ రోజు ప్రత్యేకంగా ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఎందుకంటే మొన్న గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు హైదరాబాద్ లో పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన సభలో దేశ ప్రజల్ని ఉద్దేశిస్తూ కొద్దిగా ఆదా చేయండి, ఇంధనాన్ని సేవ్ చేయండి, రానున్న రోజుల్లో ఏమైనా సంక్షేమం వస్తే మనం దాన్ని ఎదుర్కొనే విధంగా రెడీగా ఉండాలని చెప్పి ఒక సదుద్దేశంతో కొన్ని సూచనలు చేయడం జరిగింది. కానీ ఆ మాటల్ని పాపం ఈ పేరుని నాని గారు ఎవరికైతే ఎప్పుడు పాలసీ మీద కానీ ఎప్పుడు సబ్జెక్ట్ మీద కానీ ఎప్పుడు అవగాహన లేదనే విషయం అందరికీ తెలుసు, ఆంధ్ర ప్రజానికి మొత్తం తెలుసు. సో దాన్నే మళ్ళీ ఇవాళ రోజు మళ్ళీ ప్రూవ్ చేస్తూ మోడీ గారు అన్న మాటల్ని పూర్తిగా వక్రీకరిస్తూ ఈయనక అర్థమైన ఆ సగం సగం మిడి జ్ఞానంతో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడటం జరిగింది. ముఖ్యంగా గౌరవ ప్రధాని మోడీ గారిని ఈ పేర్ని నాని గారు ఎప్పుడు మాట్లాడే తన చెత్త వ్యంగ్యపు మాటలతో, ఏవైతే వెటకారపు మాటలు ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాడో ఆయన, అదే విధంగా అదే ధోరణిలో మన దేశ ప్రధాని గౌరవనీయ నరేంద్ర మోడీ గారి మీద కూడా ఇలాంటి వ్యంగ్యాస్త్రాలు మొన్న మాట్లాడటం జరిగింది. సో దీన్ని ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా తీవ్రంగా ఖండిస్తున్నాను. నేనే కాదు, ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఇవాళ రోజు దీని మీద రగిలిపోతున్నారు. అండ్ చాలా తీవ్రంగా మా మనోభావాలు దెబ్బతిన్నాయి. అండ్ ముఖ్యంగా ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. సో డెఫినెట్ గా నాని గారు మీరు బహిరంగ క్షమాపణలు చెప్పాలి మా నరేంద్ర మోడీ గారికి ప్లస్ దేశ ప్రజలకి. ఎందుకంటే 140 కోట్ల ప్రజల చేత ఎన్నుకోబడ్డ ఒక మహానాయకుడు ఆయన, ఒక దేశ ప్రధానితో ఎలా మాట్లాడాలి, ఆయన గురించి ఏ విధంగా మాట్లాడి ఎలా సంబోధించాలి అన్న మినిమం కామన్ సెన్స్ లేకుండా ఇన్ని రోజులు మీరు రాజకీయాల్లో ఎలా ఉన్నారో మాకు అర్థం కావట్లేదు. అఫ్ కోర్స్ మీ నుంచి ఇంతకంటే పెద్ద ఎక్స్పెక్ట్ చేసేది ఏం లేదు. బట్ ఇవాళ రోజు మీరు డైరెక్ట్ గా మా ప్రధాని గారి మీదే ఇలాంటి వ్యంగ్యాస్త్రాలు ఉపయోగించడం మాత్రం ఇది మీరు చాలా హద్దు దాటేశారు ఇవాళ రోజు. అండ్ ముఖ్యంగా ఇక్కడ అన్నిటికంటే పెద్ద జోక్ ఏంటంటే, గురువింద గింజ తన కింద నలుపు ఎరుగదు అన్నట్టు ఇవాళ రోజు మీరు పైనుంచి దెయ్యాలు వేదాలు వెలిస్తున్నట్టు ప్రధాని మోడీ గారికి నాయకత్వం లక్షణాలు అంటే ఏంటి? ఫస్ట్ మనం చెప్పే మాటలు మనం ఆచరించాలి. మీరు ఫ్లైట్ లో తిరగకండి అని చెప్పి చెత్త సలహాలు ఇస్తున్నారు మీరు. ముఖ్యంగా ఫస్ట్ మీ అధినేత ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో ఆయన వెళ్ళే స్పెషల్ ఫ్లైట్ సంగతి ఏంటి? పొద్దున్న లెగిస్తే పాపం కోట్ల చుట్టూ తిరుగుతూ ఫ్లైట్ వేసుకొని స్పెషల్ ఫ్లైట్ లో హైదరాబాద్ కు వెళ్తున్న ఆయన పరిస్థితి ఏంటి? ఆయన ఏంటంటే ఎట్ల బండి మీద వెళ్తున్నాడా? మరి దేంట్లో వెళ్తున్నాడు ఆయన? స్పెషల్ ఫ్లైట్లే కదా, అది అందరికీ తెలుసు. అండ్ ఆ సొమ్ము ఎవరి సొమ్ము? అది ప్రజల సొమ్ము. ఇన్ని రోజులు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రజల సొమ్మును వృధా చేస్తూ ఆయన ఒక హియరింగ్స్ కి ప్రజల సొమ్ము ద్వారా అవి ఉపయోగిస్తూ స్పెషల్ ఫ్లైట్ లో వెళ్ళాడని చెప్పి అలిగేషన్స్ ఉన్నాయి. అండ్ అది పక్కన పెడితే ఇప్పుడు ఆయన కూడా మీతో పాటు ఇంకో మన రాజకీయ నిరుద్యోగ అయ్యాడు. అయినా కూడా మరి స్పెషల్ ఫ్లైట్లలో యూరోప్ టూర్లు, బెంగళూరు ప్యాలెస్ లో తిరగడం ఇవన్నీ చేస్తున్నారు. మరి ఒక కిలోమీటర్ వెళ్ళమంటేనే హెలికాప్టర్ తిరిగే మీ అధినేత ఆయనకి నువ్వు ఫస్ట్ చెప్పుకో, అసలు నాయకత్వ లక్షణాలు ఎలా ఉంటాయి, నాయకుడి లక్షణాలు ఎలా ఉంటాయి, మీ నాయకుడికి మీ అధినేతకి చెప్పుకో ఫస్ట్. అండ్ నువ్వు మా ప్రధాని గారికి సలహాలు ఇచ్చేంత రేంజ్ అసలు మీరు ఊహించుకోవడం అనేది అసలు చాలా హాస్యాస్పదంగా ఉంది. అండ్ ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే పేరునాని గారు, మీరు కానీ మీ పార్టీ కానీ మొత్తానికి భూస్థాపితం అయిపోయింది ఆంధ్రప్రదేశ్లో. కానీ అయినా కూడా మీకు ఇంకా చింత చచ్చిన పులుపు చావలేదు అన్నట్టు ఇంకా ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రేరణలు చేస్తూ అలా అలా అడప అలా మేము కూడా ఉన్నాం రాష్ట్రంలో అన్నట్టుగా చూపించుకోవడానికి ట్రై చేస్తున్నాను. సరే చేసుకోండి, కానీ హద్దులు మీరి డైరెక్ట్ గా మా దేశ ప్రధాని గురించే మీరు పిచ్చి పిచ్చి వాగుడు బాగితే మాత్రం ఖచ్చితంగా మీరు దానికి తగిన మూల్యం తొందరలో చెల్లించుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా మా కృష్ణా జిల్లా యువ మోర్చా కుర్ర వాళ్ళు అయితే చాలా కోపం మీద ఉన్నారు మొన్నటి నుంచి మీరు అన్న మాటలకి. సో దయచేసి నేను మిమ్మల్ని ఈ వీడియో ద్వారా అడుగుతున్నాను, ఇమ్మీడియట్ గా అన్కండిషనల్ అపాలజీ అంటే ఇమ్మీడియట్ గా మీరు బహిరంగంగా క్షమాపణలు మా ప్రధాని గారికి ప్లస్ 140 కోట్ల జనాలకి, భారతీయులకి మీరు ఇమ్మీడియట్ గా క్షమాపణలు చెప్పాలి. లేదంటే దీని యొక్క పర్యవసనాలు తీవ్రంగా ఉంటాయి. రానున్న రోజుల్లో మీకు ఇప్పటికే రాజకీయ భవిష్యత్తు లేదు, ఇంకా ముందు కూడా ఉండబోదు. జై శ్రీరామ్.